దేశవ్యాప్తంగా బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్, ఎన్ఈబీసీ రాష్ట్ర కన్వీనర్, ఎస్బీఐ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెను నిర్వహించారు. రాజమండ్రిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో చంద్రశేఖర్ పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 150 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని తెలిపారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వలన రాబోయే తరాల వారికి రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అన్నారు. తమ డిమాండ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు తెలియజేశామని, వాటిని పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. Now I invite Sri Chandrasekhar Garu to address the gathering. Comrades, ముందుగా నేను కూడా ఈ ప్రొటెస్ట్ మాస్క్ పెట్టుకుని బయట సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పర్సన్ వాళ్ళు మనల్ని టెంపరేచర్ చేసి మన ఆధార్ కార్డు చేసి ఇచ్చి వాళ్ళు బోర్డింగ్ పాస్, మా ఆధార్ కార్డు చేస్తారు, నాకు బోర్డింగ్ పాస్ ప్రింట్ తీసేస్తారు. జరుగుతున్న నష్టం ఏం లేదండి. నష్టాలు అన్ని బ్యాంకులు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. వీళ్ళు బ్యాంక్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ యాక్ట్ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 4.18 లక్షల కోట్లు ఉన్న బ్యాంకుల యొక్క ఎన్పిఏలు 221 మంది చేతుల్లో మాత్రమే ఆ ఎన్పిఏలు ఉన్నాయి. అంటే ఒక 221 మంది బడా వ్యాపారస్తుల ఎన్పిఏల్ని వాళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్షన్ వేస్తే వచ్చింది 1,89 లక్షల కోట్లు మాత్రమే. మిగతా 2.29 లక్షల కోట్లని బ్యాంకులు రద్దు చేయాల్సి వచ్చింది, రైట్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే నష్టం బ్యాంకులకి. ఈరోజు బ్యాంకులు ప్రతి సంవత్సరంలో బ్యాంకులన్నీ కలిపి గత 2 సంవత్సరాల్లో 1,80,000 కోట్లు బ్యాంకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్సుల రూపంలో కట్టాయి. అంటే మేము తీసుకుంటే డ్రాఫ్ట్ మీద కమిషన్ కానీ, బ్యాంకర్ చెక్ మీద కమిషన్ కానీ, మీకు చేసే సర్వీస్ ఛార్జెస్ అన్నిటి మీదనూ మేము కేంద్ర ప్రభుత్వానికి మేము పన్నులు కట్టాలి. అట్లా కట్టిన పన్నులే 1,89,000 కోట్లు ఉన్నాయి.